అవసరమైనప్పుడు. అండ్ అలాగే పాజిటివ్ థింకింగ్‌ని ఎలా డెవలప్ చేసుకోవాలంటారు? ఏమైనా టిప్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ థింకింగ్‌ని డెవలప్ చేసుకోవడానికి పిల్లల్లో నెగెటివ్ థింకింగ్‌ని తీసివేయాలి ఫస్ట్. నెగెటివ్‌గా ఆలోచించడం మానేసేయాలి. పెద్దవాళ్ళ నుంచి మొదలు పెడితే ఆ విషయం పిల్లలు ఈజీగా చూసి నేర్చుకుంటారు. నెగెటివ్ థింకింగ్, నెగటివిటీ పెంచే ప్రతి దాన్ని కూడా పక్కన పెట్టాలి. అండ్ అలాగే పాజిటివ్ థింకింగ్‌ని అలవాటు చేసుకోవడానికంటే చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పించాల్సింది మనం చెప్తాము ఆల్ట్రూయిజం అంటాం. అంటే అవతల వాళ్ళకి హెల్ప్ చేసే నేచర్‌ని బాగా డెవలప్ చేయాలి పిల్లల్లో. ఐ మీన్ ప్రతి విషయం మీద వాళ్ళకి అవగాహన కల్పించాలి. అది ఎందుకు అలా జరుగుతుందో వాళ్ళు అర్థం చేసుకునే విధంగా, అవతల వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా చిన్న చిన్న హెల్ప్ అయినా సరే వాళ్ళ చేతులతో చేయించాలి ఏదైనా సరే. సో, చిన్నప్పటి నుంచి ఆ చిన్న చిన్న చేంజెస్ వాళ్ళకి నేర్పిస్తూ ఉన్నట్లయితే పెరిగే కొద్దీ పాజిటివ్ వైపే ఎక్కువ చూస్తారు వాళ్ళు. అనవసరంగా నెగెటివ్ వైపు చూడరు. అండ్ అలాగే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కూడా ప్రతి చిన్న విషయానికి భర్త భార్య మీదో, భార్య భర్త మీదో అనవసరంగా గట్టిగా అరిచి చెప్పడం. అనవసరమైన ఆహ్, రాద్ధాంతం చేయడం అంటాం కదా మనం. అనవసరంగా పెద్దగా మాట్లాడడం. ఇలాంటి విషయాలు పిల్లల ఎదురుగుండా ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. చాలా కంట్రోల్డ్‌గా ఉండాలి మనం. కంట్రోల్డ్‌గా ఉంటే పిల్లలు కూడా ఖచ్చితంగా పాజిటివ్ థింకింగే నేర్చుకుంటారు. పాజిటివ్ వైపే వెళ్తారు. ఎందుకంటే పెద్దలు ఎప్పుడైతే ఏమైతే చేస్తారో అది పిల్లలు చేస్తారు. పెద్దలు చెప్పేది చేయరు పిల్లలు. పెద్దలు చేసింది చేస్తారు. సో, మనం జాగ్రత్తగా ఉన్నట్లయితే పిల్లలు దాన్ని ఈజీగా అడాప్ట్ చేసుకుంటారు.